శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ఛానల్లోకి స్వాగతం. దేవుడు తన ఆశీర్వాద తీర్పును ఇచ్చాడు. తులారాశి వారికి సెప్టెంబర్ 30వ తేదీ సాయంత్రం 5:30 ఉత్సాహం గొలిపే వార్త వినిపించబోతుంది. ధైర్యం ఉంటేనే వీడియో చూడండి. అయితే తులారాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి, అలాగే దేవుడు తన ఆశీర్వాదం ఇవ్వటం మూలంగా సెప్టెంబర్ 30వ తేదీ 5:30 వారు వినబోయే ఆ శుభవార్త ఏంటి, ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. తులారాశి అనేది రాశి చక్రంలోని 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ తులారాశి వారి యొక్క మనస్తత్వం చూస్తే కనుక తెలివితేటలు అధికంగా కలిగి ఉంటారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్య సాధన కూడా చేస్తారు. అలాగే అతీంద్రియ విద్యలపై ఆసక్తి అధికంగా ఉంటుంది. అలంకార ప్రియులు, ఎప్పుడూ అందంపై ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. అలంకరణ కోసం ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. అలాగే ప్రజాకర్షణను కలిగి ఉంటారు. ప్రజాకర్షణకి సంబంధించినటువంటి అన్ని అంశాల్లో కూడా వీరు రాణించగలుగుతారు. బంధు ప్రీతి కూడా అధికంగా ఉంటుంది. జీవితంలో వీరు ఉన్నత శిఖరాలను చేరుకోవటానికి ఎన్నిసార్లు అపజయాలు వచ్చినా కానీ ఆత్మవిశ్వాసాన్ని మాత్రం వదిలిపెట్టరు. అయితే ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారి యొక్క జీవితంలో శత్రువుల సంఖ్య కూడా అధికమనే చెప్పుకోవాలి. మీ జీవితంలో ఇదివరకు మీరు శత్రువుల మూలంగా అనేక రకాల సమస్యలు ఎదుర్కొన్నారు. మీరు ఎప్పుడైనా సంతోషంగా ఉన్నారంటే వెంటనే మీకు కష్టాలు అనేవి మొదలవుతూ ఉంటాయి. దానికి కారణం ఆ వ్యక్తులే. అంటే మీ జీవితంలో మీరు సంతోషంగా ఉంటే వారు చూసి తట్టుకోలేకపోతారు. ఓర్వజాలని తనం ఎక్కువగా ఉంటుంది. అలాగే మీపైన కుట్రలు పన్నుతూ ఉంటారు. మీ యొక్క జీవితంలో అనేక రకాలైనటువంటి అశుభ ఫలితాలు క్రియేట్ చేయడానికి వారు ఎప్పుడూ కూడా అదే పనిలో ఉంటారు. అంటే ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఎదుగుదలను చూసి ఓర్వలేని వ్యక్తులు కొంతమంది ఉన్నారు. ఎప్పుడు మీ యొక్క చెడును, నాశనాన్నే వారి యొక్క పనిగా పెట్టుకున్న వారు ఉన్నారు. అయితే ముఖ్యంగా మీ యొక్క జీవితంలో దేవుడి ఆశీర్వాదం మూలంగా ఈ సమయంలో అంటే సెప్టెంబర్ 30వ తేదీ సాయంత్రం 5:30 తర్వాత ఒక శుభవార్తనైతే వినబోతున్నారు. మిమ్మల్ని శత్రువులుగా భావించి ఇన్ని రోజులు మీపైన కుట్రలు పన్నిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి జీవితంలో ఒక కీలకమైన పరిణామం అయితే రాబోతుంది. ఆ పరిణామం ఏ విధంగా ఉంటుందంటే, వారికి టిట్ ఫర్ టాట్ అన్న విధంగా ఉంటుంది. అంటే మీ జీవితంలో వారు ఏవైతే సమస్యలను క్రియేట్ చేశారో అటువంటి సమస్యలు వారి జీవితంలో చూస్తారు. దానికి సంబంధించినటువంటి వార్త మీకు వినిపించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇన్ని రోజులు వారిని ఏం చేయలేక వారు మీపైన కుట్రలు పన్నుతున్నారని తెలిసినా కానీ మీరు మౌనంగా మిన్నకుండిపోయారు. అటువంటి పరిస్థితుల్లో వారిపైన ప్రతీకారం తీర్చుకోవాలని మీకు చాలా సందర్భాల్లో అనిపించినా కానీ వారి యొక్క మనస్తత్వం కావచ్చు, లేకపోతే వారి యొక్క శక్తి యుక్తులు కావచ్చు మిమ్మల్ని ఆపేశాయి. అంటే వారి యొక్క మనస్తత్వం ఎటువంటిదంటే కయ్యానికి కాలు దువ్వే రకం. మీరు ఎంత స్మూత్ గా వారితో మాట్లాడినా కానీ రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తారు. రెచ్చగొట్టే మాటలు మాట్లాడి 10 మందిలో మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇటువంటి వ్యక్తులు కాబట్టి మీరు వారి దగ్గరికి వెళ్లాలంటే, వారి జోలికి వెళ్లాలంటేనే ఇన్ని రోజులు భయాందోళనకి గురయ్యారు. అయితే ఈ సమయంలో వారికి సంబంధించి ఒక న్యూస్ అయితే మీకు వినిపించబోతుంది. వారు ఎటువంటి కష్టంలోకి వెళ్లబోతున్నారంటే, మీరు మానసికంగా ఎంతో సంతృప్తిని పొందుకుంటారు. ఎందుకంటే చాలా కాలం నుండి వారి వల్ల మీ యొక్క జీవితం అనేది నరకప్రాయంగా మారుతుంది. వారు మీపైన అనేక రకాల కుట్రలు చేస్తున్నారని తెలిసినా గానీ మీరు ఏమీ చేయలేకపోతున్నారు. అటువంటి వారి యొక్క జీవితంలో ఒక పెద్ద సమస్య రాబోతుంది. ఆ సమస్య రావటం మూలంగా వారు మానసికంగా కృంగిపోతారు. అది చూసి మీరు సంతోషపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇది మీ యొక్క మనస్తత్వం కాదు. అంటే ఒకరు బాధపడుతుంటే చూసి సంతోషపడడం అనేది మీ యొక్క మనస్తత్వం కానప్పటికీ
వారు మీ ఎడల ప్రవర్తించిన తీరు ఆ విధంగా ఉంది. అంటే వారు మీ పట్ల ఎన్నో రకాలుగా ఎన్నో చిత్రహింసలకు గురి చేసిన సందర్భాలు ఉన్నాయి. ఎన్నోసార్లు కుట్రలు పన్ని మిమ్మల్ని బ్లేమ్ చేసిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో వారి యొక్క జీవితంలో వచ్చిన కష్టం చూసి మీకు ఉత్సాహమైతే కలగబోతుంది. ఎందుకంటే ఆ పరమశివుడు మిమ్మల్ని అనుగ్రహించాడు. మీ పట్ల ఆ విధంగా ప్రవర్తించిన వారిని శిక్షించదలుచుకున్నాడు. కాబట్టి ఇటువంటి గుడ్ న్యూస్ అయితే మీ యొక్క జీవితంలో కనిపిస్తుంది. తులారాశి వారు శివారాధన చేయండి, ఇంకా ఎన్నో అద్భుతమైన ఫలితాలు పొందుకుంటారు. హనుమాన్ చాలీసా పఠించండి, దాన ధర్మాలు చేయండి, ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించండి, సత్ఫలితాలు పొందుకుంటారు. చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.